సో లాస్ట్ వీడియోలో మనము రీడ్ మోడ్ గురించి చూసాము. అంటే ఫైల్‌ని రీడ్ మోడ్‌లో ఓపెన్ చేసి దాని మీద డిఫరెంట్ మెథడ్స్ అనేవి రాసాము. అంటే రీడ్ అని, రీడ్ లైన్స్ అని, రీడ్ లైన్ అని రాసాము. సో ఇప్పుడు రైట్ మోడ్ గురించి చూద్దాం. బిఫోర్ గోయింగ్ దేర్ రీడ్ మోడ్‌లో మనము ఓకే. మన ఫోల్డర్‌లో మన ఫోల్డర్‌లో ఫస్ట్ ఫైల్ అనేది మాత్రమే ఉంది. ఇది కాకుండా ఇప్పుడు నేను వేరే ఫైల్ ఏమన్నా ఇస్తే ఏమవుతుంది అంటే ఆ ఫోల్డర్‌లో లేని ఫైల్‌ని రీడ్ మోడ్‌లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే పైథాన్ ఎగ్గెరి తంతుంది సేయింగ్ దట్ ఫైల్ నాట్ ఫౌండ్ అని. ఓకే. అదే పని ఇప్పుడు రైట్ మోడ్‌లో ఓపెన్ చేస్తే ఏమవుతుందనేది చూద్దాం. సో రైట్ మోడ్‌లో కూడా ఫైల్‌ని ఎలా ఓపెన్ చేయాలి? సో సేమ్ సో ఇదే విధంగా ఓపెన్ చేయాలి. ఓకే. రైట్ మోడ్‌లో ఓపెన్ చేయడానికి ఏం చేయాలి? రైట్ మోడ్‌లో ఓపెన్ చేయడానికి సో ఇదంతా సేమ్ ఫైల్ పాత్ ఎక్సెట్రా. సో ఆర్ బదులు డబ్ల్యూ ఇవ్వాలి. సో మీరేంటంటే మనకి డిఫాల్ట్‌గా ఫైల్ అనేది రీడ్ మోడ్‌లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆర్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు మోడ్. కానీ ఇక్కడ డబ్ల్యూ రాశారు చూడండి తప్పనిసరిగా రాయాలి. లేకపోతే మీ ఫైల్ రైట్ మోడ్‌లో అనేది ఓపెన్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మనం ఫైల్‌లోకి రాయాలి. ఫైల్‌లోకి రాయాలంటే ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ రైట్ అని రాసి ఇప్పుడు కంటెంట్ ఇవ్వండి. సో ఇది సింగిల్ పారామీటర్ అంటే 1 పారామీటర్‌నే తీసుకుంటుంది. ఒక స్ట్రింగ్‌ని దిస్ ఈజ్ ఫస్ట్ కంటెంట్ అని రాద్దాం. లేదా దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని రాసాం. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడేంటి ఇక్కడ నేను రాస్తే ఈ ఫస్ట్ ఫైల్ వద్దు ఫైల్ 3 అని క్రియేట్ చేస్తున్నాను. సో రైట్ మోడ్‌లో ఏం చెప్పాను? ఒకవేళ ఫైల్ లేకపోతే ఫైల్ క్రియేట్ అయ్యి ఈ కంటెంట్ అనేది ఈ ఫైల్‌లోకి వస్తుంది. సో చూద్దాము. అంటే ఈ లొకేషన్‌లో ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఈ డేటా అనేది అక్కడికి వెళ్తుంది. చూద్దాం వెళ్ళిందో లేదో. ఈ సెల్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇక్కడ రాశాను ఫైల్ 3 అనేది క్రియేట్ అయింది. బట్ ఏంటి డొల్లా ఏమీ లేదు బ్లాంక్‌గా ఉంది. సో దానికి కారణం ఏంటంటే మనమైతే రాసాం కానీ మనం ఇక్కడ ఫైల్ సేవ్ అవ్వాలి అంటే డెఫినెట్‌గా ఫైల్‌ని క్లోజ్ చేయాలి. ఫైల్‌లోకి ఏమన్నా రాసాక డెఫినెట్‌గా క్లోజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి కంటెంట్ అనేది సేవ్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే. ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఇక్కడికెళ్ళాను. ఇప్పుడు ఓకే. ఈ ఫైల్‌ని ఓపెన్ చేస్తే చూడండి దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని ఓపెన్ అయింది. క్రియేట్ అయింది ఇక్కడ. సో ఇట్లానే ఇప్పుడు రీడ్‌లో ఎలా అయితే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయో రైట్‌లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. చూద్దాం. బిఫోర్ గోయింగ్ దేర్ ఇక్కడ ఫస్ట్ లైన్ అని రాశాను కదా! నౌ ఐ విల్ రైట్ సెకండ్ లైన్ అని రాస్తున్నాను. సో మీ అందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ లైన్ ఆల్రెడీ అక్కడ ఉంది. సో దాని కింద ఈ సెకండ్ లైన్ అనేది వస్తుంది అనుకుంటున్నారు. బట్ నో. రైట్ రాసినప్పుడు ఏమవుతుందంటే కంటెంట్ మీ ఫైల్‌లో ఓవర్ రైట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ రాసింది పోయి ఇప్పుడు ఈ సెకండ్ రాసిన లైన్ అక్కడ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ రాసింది ఉండదు. ఓన్లీ దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని మాత్రమే ఉంటుంది. చూడండి దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఓకే. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. దిస్ ఈజ్ వాట్ రైట్ మెథడ్. సో ఇప్పుడు రైట్లో ఇంకొక మెథడ్ ఉంది. అది రైట్ లైన్స్. సో రైట్ లైన్స్ ఏంటంటే మనము రీడ్ లైన్స్ ఎలా అయితే రిజల్ట్ ఒక లిస్ట్ ఇస్తుందో రైట్ లైన్స్ ఏంటంటే లిస్ట్ని ఓకే మనము ఇక్కడ పారామీటర్లో లిస్ట్ని పాస్ చేస్తాము. ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ వెళ్ళి మనకి ఫైల్లో క్రియేట్ అవుతాయి. చూద్దాం. సో మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు. సో రైట్లో ఏంటి మీరు ఒక్క పారామీటర్ ఇచ్చారు. సో మల్టిపుల్ లైన్స్ని కనుక ఫైల్లోకి స్టోర్ చేయాలంటే మీరు రైట్ లైన్స్ అనేది రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఓకే ఇది కాపీ చేసుకోండి. ఈ ఫైల్‌ని ఓపెన్ చేయడానికి ఈ లైన్‌ని కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకున్నారు. సో ఇక్కడ ఏ మెథడ్ రాయబోతున్నారు మీరు? రైట్ లైన్స్ అనే మెథడ్‌ని రాయబోతున్నారు. రైట్ లైన్స్. సో ఇది కాపీ చేసుకున్నారు. రైట్ మోడ్‌లో ఈ ఫైల్‌ని ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక లిస్ట్ ఉండాలి. మనం ఒక లిస్ట్ ఆఫ్ యానిమల్స్‌ని మనం ఫైల్‌లోకి రాద్దాం. సో యానిమల్స్ అనే లిస్ట్ తీసుకున్నాను. ఓకే. ఇందులో ఒక 5 యానిమల్స్ ఇస్తాను. ఓకే. సో గోట్, కౌ, క్యామెల్,
హార్స్, డీర్, లాస్ట్ది డీర్ ఇస్తాను, కామా డీర్. సో బాగానే ఉంది ఇక్కడ వరకు. ఈ ఫైల్ని ఇప్పుడు నా ఫైల్లోకి రాయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి ఫైల్ 1, సో లిస్ట్ని పాస్ చేయాలి కాబట్టి మనం వాడాల్సిన మెథడ్ రైట్ లైన్స్ అనే మెథడ్ని వాడండి. రైట్ లైన్స్ ఇచ్చి పారామీటర్ ఏం పాస్ చేయాలి, యానిమల్స్ అనే పారామీటర్ని పాస్ చేయాలి. బికాస్ ఏంటి, లిస్ట్ని పాస్ చేయాలి, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నదాన్ని పాస్ చేయాలి. రాసి మనకు తెలుసు కంటెంట్ సేవ్ అవ్వాలి అంటే క్లోజ్ చేయాలి, file1 డాట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి, సో ఇదేంటి గోటు, కవ్వు, హార్సు, డీర్ వచ్చాయి, కానీ అన్నీ ఒకటే లైన్లో వచ్చాయి. నో 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 నాకు డిఫరెంట్ లైన్స్లో కావాలనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి బిఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ /n అంటే ఎలిమెంట్ ప్రింట్ అయ్యే ముందు నాకు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అని చెప్తున్నాను. /n స్టాండ్స్ ఫర్ నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్లో ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి దాని ముందు /n అని రాస్తున్నాను. లేదనుకుంటే మీరు ఎలిమెంట్ లాస్ట్లో కూడా /n అని పెట్టచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో నేను ముందర పెట్టుకున్నాను, సో సెకండ్ దాన్ని స్టార్ట్ చేసుకొని సో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అవుతాయి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే. సో ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 5 డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అయ్యి బాగానే ఉంది ఇక్కడ వరకు. కాకపోతే ఇప్పుడు నేను రాసేటప్పుడు ప్రతిసారి నాకేమవుతుంది, పాత కంటెంట్ పోయి కొత్త కంటెంట్ వస్తుంది. నాకు అలా వద్దు, ఈ కంటెంట్ ఉంది, పాతది దీనికి అపెండ్ అవ్వాలి అంటే మీరు అపెండ్ మోడ్లో ఫైల్ అనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి, అపెండ్. సో రాసుకున్నప్పుడు ఇక్కడ నేను ఈ లిస్ట్ తీసేసి కొత్త లిస్ట్ ఇస్తాను, ఇంకొక 5 ఇస్తాను. సో లిజర్డ్, లిజర్డ్ కామా జిరాఫీ ఈ 2, ఇంకొకటి ఇద్దాం /n ఇద్దాం స్టార్టింగ్లో టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్. దీని తర్వాత లాస్ట్లో జీబ్రా అని ఇద్దాం, జీబ్రా /n జీబ్రా అంటే ఈ 3 డిఫరెంట్ లైన్స్లో మళ్ళీ యాడ్ అవ్వాలి. దీనికి కూడా స్టార్టింగ్లో /n అని ఇద్దాం. కానీ ఇప్పుడు నేను రైట్ మోడ్లో పెడితే ఏంటి, ఇవి 3 కనిపిస్తాయి మీకు మళ్ళీ. సో అలా కాదు, ఆ పాత 5తో పాటు ఇవి 3 కనిపించాలంటే ఇది అపెండ్ మోడ్లో ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ విధంగా రాసి యానిమల్స్ అని రాసి క్లోజ్ చేస్తే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ 5 అలానే ఉన్నాయి, దాని తర్వాత ఇవి 3 అపెండ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ అబౌట్ రైట్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో మనము బైనరీ మోడ్లో ఫైల్ ఎందుకు ఓపెన్ చేయాలి, అక్కడ ఏం కనిపిస్తుంది అనే పాయింట్ని చూద్దాము. థ్యాంక్స్.